ముందుగా మనం తీసుకున్న సోయాతో తయారు చేసిన పన్నీర్ ముక్కల్ని తోఫుని కట్ చేసుకుంటాం. ఆ తర్వాత వాటిని కొద్దిగా మేగడ వేసేసి నాన్ స్టిక్ పాత్రలో మెల్లగా వేపాలి. వాటిని పక్కన పెట్టుకుని మరొక పాత్రలో మేగడ వేసేసి మష్రూమ్ ముక్కలను కూడా కట్ చేసుకున్న వాటిని వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మష్రూమ్ ముక్కల్లో పచ్చంతా కూడా పోదు. ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఎండుమిరపకాయ చెక్క ముక్క, మిరియాల పొడి ఈ 4 వేసేసి కలిపేసేయాలి. ఆ నిమ్మరసం పులుపుకి, తేనె తీపి, కారం, మిరియాల అన్ని కలిసేసరికి కమ్మగా ఉంటుంది. ఈ 4 ఉప్పులేని లోటు లేకుండా భలే కవర్ చేస్తాయి. మరొక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఒరిగానో, వేపించిన పన్నీర్ ముక్కలు, పుట్టగొడుగు ముక్కలు, మష్రూమ్ పీసెస్ అట్లా వేసేసి ఈ రెండిట్లోకి తేనె, నిమ్మరసం, మిరియాలు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాయి. అవి కారం కారంగా తీగా ఉండి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. ఒట్టిగా అట్లా బౌల్లో పెట్టుకుని స్నాక్లా దీన్ని తినేసేయచ్చు. చాలా హెల్దీ డైట్ ఇది.